చోటా ఏంట్రా అది? పవన్ కళ్యాణ్ నన్ను రాత్రి కొట్టకండ్రా. అర్థమైంది నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని. సరేగానే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? రబడీ లస్సీయా? అదేంట్రా బాబు, చాలా కష్టంగా ఉంది. ఏంటది? మనం తాగేమే స్పెషల్. స్పెషలా? అయితే దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నీకు తెలుసా? నీ చెప్తాను ఉండు. రబడీ లస్సీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పంచదార, డ్రై ఫ్రూట్స్, కోవా. ఏంటది? కోవా, మిల్క్. ఓకే, దానికి చేయాల్సిన విధానం ఏంటో నాకు తెలుసు. ఆగు నేను ఇస్తా. ప్లీజ్. అరే నువ్వేనా? నువ్వే అది తీసుకోను. నాకు కాసేపు ఇవ్వమ్మా ప్లీజ్. ఒక్కసారి. ఇలా చేయాలి. అర్థమేలే, నువ్వు రోజు చేస్తూ. మిల్క్ నువ్వు పోయి. థ్యాంక్ యూ. యోగా కాదు అక్క. జాగ్రత్తరా. కాలిద్రా. చెప్పానా? సరే, ఈ పాలు నిన్ను దాంట్లో పోసేస్తా. తర్వాత నీ పంచదారేస్తా. ఆగు దాన్ని బాయిల్ చేయాలి. నువ్వు ఏదైనా డైలాగ్ చెప్తావా? చెప్తా. మా అక్క మిమ్మల్ని ఏదో అందని మీరు కూడా మా అక్కని ఏమీ అనొద్దు అంకుల్. అప్పుడు బయట వాళ్ళందరూ మిమ్మల్ని బ్యాడ్ గా అనుకుంటారు. అప్పుడు మా అక్క బాధపడుతుంది, నేను బాధపడతాను. ఇప్పుడు బాయ్ అంకుల్. ఇప్పుడు మందు తాగినట్టు సరే అంకల్, ఏదో చెప్తా. అట్లా చెప్పు. నీకే సూట్ అయ్యి, నాకు సూట్ అవ్వదు. చెప్పా. మందు బాబులంబా మందు బాబుల మందు బాబు మందు బాబుల మందు బాబులంబాము మందు బాబులు. కాలుస్తావంటే కాలువలే. ఏదన్నా డైలాగ్ చెప్పు. డైలాగా? ఏం డైలాగ్ చెప్పను? నా ఫేవరెట్ డైలాగ్ చెప్పు. చిత్రంలో గాలి పెట్టుకొని మీసాలు పెట్టుకొని లుంగి పెట్టుకున్నారు పాత్రలనే కబాలి అనగాని ఒంగని విని ఆస్తులు పడతాడు ఆ కబాలి అనుకున్నారు. కబాలి డైలాగ్ చెప్పు. చెప్పాను కదా, ఇప్పుడు వేరే డైలాగ్. గొప్పని ఐదని ఎక్కడాడాలి తెలుసుకో. నచ్చిందే చేస్తా, నాకు నచ్చిందే చేస్తా, అయిన బలవంతం చేసుకొని పోతా. ఓకే నీకు అమ్ముడు లేదు కుమ్ముడు సాంగ్ వచ్చా పాడటానికి? ఓకే, నువ్వు అబ్బాయి పాట పాడు, నేను అమ్మాయి పాట పాడతా. ఓకే. ఎర్ర సొక్కాని నీ కోసం వేసాను సర్. తల్లి కొద్దిసేపు పాలు మరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామా? ఇప్పుడు వేసుకోవాల్సింది కబాబ్. ఆగు, నేను ఒక పీస్, నువ్వు ఒక పీస్. ఓకే. మొత్తంగానే వేయకు. Anybody thinks not the things waste fellow. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఎక్కువ చేస్తే వంటలు చేయాలా? కొడతా. అప్పుడు ఇది కింద పడిపోతాం వాళ్ళంతా కాదు. వంట చేయట్లేదు, మా తమ్ముడు వంట చేయట్లేదు. ఈరోజు సెలవునా? ఇవాళ మనం చికెన్ బిర్యానీ చేద్దామా? ఎప్పుడు చూసినా తిండుకోలే. నేను చెయ్యమంటే అప్పు చెయ్యి.
నేను ఈ లోపల పాలు తాతే బాబు. ఓకే అండి, ఇప్పుడు మేము కోవా వేసేసాం కదా, వీటిని కొంచెం మరిగించుకోవాలి. ఇంతలోపు నేను మిక్సీ పట్టుకుంటాను. ఓకే, మిక్సీ అమ్మ పంచదార లే, మిక్సీ పంచదార పట్టరా ముందు లస్సీ కదా మనం చేసేది, పెరుగుని ఇలా చేస్తున్నా. నేను ఆగా, కొంచెం నువ్వు కొంచెం నేను. ఓకే, అర్థమైందా? ఆగురా, నేను సగం వేస్తా. సగం వేస్తావు కదా. ఇదిగో నువ్వు వేసి చాలు. ఇప్పుడు పంచదార. ఆగా, పంచదార ఎంత వేయాలో నాకు తెలుసు, అప్పుడు నేను వేస్తానులే. ఆగురా, నన్ను కూడా ఒకసారి ఒక స్పూన్ అంతే చాలు, సరిపోతుంది. సరే కొంచెమే చాలు, ఇంకా చాలు చాలు చాలు, ఎక్కువ వేసేసాను. ఇప్పుడు కలపాలి. కలపాలి. కలపడం కాదు. ఇప్పుడు రబడి రెడీ అయిపోయింది కదా, దీంతో తీసుకోవటానికి రాడు కాబట్టి దీంతో తీసుకున్నాం. గండపోయింది తీసుకున్నాం. ఒకసారి ఇప్పుడు తాగాల. టిష్యూ మీద పెట్టు, టిష్యూ మీద. ఇంట్లో భయం నాకేం భయం, చెట్టు మీద పట్టు నాకేం భయం. నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లో వేయాలా? ఆగు ఆగు, అలా వేయకూడదు. దీన్ని చాలా నేను కూడా పోస్తాను. ఆగా, దీన్ని పక్కన పెట్టి ముందుగా పెరుగుని పంచదారని మిక్స్ చేసేద్దాం. ఓకే, అంత ఎక్స్ప్రెషన్ తో చెప్పకలే. ఇప్పుడు మేము మిక్స్ చేసుకొని వస్తాం. మేము మిక్సీ పట్టుకొని వచ్చేస్తాం కాబట్టి ఆ గ్లాసులు ఇక్కడ పెట్టు. ఏ గ్లాస్ అమ్మా? ఈ 2 గ్లాసులు ఇక్కడ పెట్టాయి. నేను రెడ్, నేను బ్లడ్, అయితే నేను గోల్డెన్. ఓకే, 2 పెట్టు, 2 పోస్తాను. పట్టుకో. ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఏం లేదు. తర్వాత నేను స్కూల్ తో పాటి తాత కాలిపోతుంది, చూసుకో. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం. ఒక ప్లేట్. ఓకే, తర్వాత మిక్స్ చేద్దాం. దీంట్లో ఎందుకు? అంతే దీంట్లో వేసి అమ్మ రెడ్, దీంట్లో ఆ ఎల్లో దీంట్లో రెడ్ నాకు మన ఇప్పుడు పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. కొంచెమే ప్లీజ్, కొంచెం వేస్తున్నా ఉండు. చాలా కాదు, ఇంకా మిక్స్ చేయాలి. ఆగు ఆగు, కలపాలా? కలుపు. ఆగు, ఇంకా చాలు చాలే చాలు చాలే. ఓకే, ఇప్పుడు టేస్టింగ్ టైం. ఒక్క నిమిషం, టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. రబడీ లస్సీకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, పంచదార, డ్రై ఫ్రూట్, కోవా. రబడీ లస్సీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పాలు పోసి బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత కోవా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు జార్ తీసుకొని దీనిలో పెరుగు, పంచదార యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దీనిలో ముందుగా కుక్ చేసిన రబడీ గ్లాస్ లో తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో సర్వింగ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ యామీ రబడీ లస్సీ రెడీ. ఓకే, ఇప్పుడు టేస్టింగ్ టైం. స్పూన్ తీసేద్దాం.
అదిరిపోయింది. ఇది ఇవాళ చోటా చెఫ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. గుడ్ నైట్.